శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః హరిః ఓం గురువు గారి పాదపద్మాలకు నమస్కారం. నమస్కారం హరిత గారు. నా పేరు దుర్గా భవాని అండి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను వృత్తిరీత్యా లాయర్‌ని. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి ఉందండి? అంటే నేను పీఠంలో రెగ్యులర్ సాధనలో జాయిన్ అయ్యానండి. నేనొక 10 మంత్స్ నుంచి ఉంటున్నాను. అంటే 10 ఆ! మంత్స్‌గా పీఠం నాకు తెలుసనమాట. హుహుహు. ఈ 10 మంత్స్‌లో ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రి మొదటిసారి చేస్తున్నారా? శ్యామలా నవరాత్రులైతే ఫస్ట్ టైమ్ జేస్తున్నానండి. ఆహ్, ఇదివరకు నేను వారాహి నవరాత్రులు, దసరా నవరాత్రులు చేశాననమాట. అంటే దసరా నవరాత్రులు నేను 5 ఇయర్స్‌గా చేస్తున్నాను గానీ, లాస్ట్ టైమ్ పీఠంలో నుంచి చేసింది లాస్ట్ టైమ్ అనమాట. ఓకే. పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రికి, మిగతా నవరాత్రులకి తేడా ఏమన్నా అనిపిచ్చిందా? ఉందండి. అంటే మనం పీఠంలో చేసుకున్నది ఎక్కువ ఎనర్జిటిక్‌గా అనిపిస్తుందనమాట. అంటే మనం చేసేదంతా ఎలా అంటే గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనకి ప్రొసీజర్ అంతా కరెక్ట్‌గా వస్తుంది. మనం తెలిసి తెలియకుండా చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఏం లేకుండా ఆహ్, వెనకాల గురువుగారున్నారు అని ఫీలింగ్ మనకి ధైర్యం అనేది మనకుంటుందనమాట. ఆ! గురువుగారు మనని చూసి దగ్గరుండి అన్ని దగ్గరుండి చేపిస్తారు కాబట్టి ఒక ధైర్యం అనేది వస్తది మనకి. ఆ! మీకు బాగా అందులోనూ గుర్తు మనం నార్మల్‌గా చేసుకున్న దానికన్నా పీఠంలో చేసుకున్నది ఎక్కువ ఎఫెక్టివ్‌గా అనిపిచ్చింది నాకు. అవును. మరి గురువుగారి అమ్మవారి శక్తి అనుగ్రహం అనేది మనకి అనేది ఫ్లో బాగా అవుతా ఉంటది కనిపిచ్చింది. కదా! అమ్మవారి అందుకే. అనుగ్రహం అనేది బాగా కనిపిచ్చిందనమాట. అవునవును. గురువుగారు తొందరగా. ఉంటే అన్నీ మనకి మంచే జరుగుతది. అమ్మవారి అనుగ్రహం గూడా ఎక్కువ ఉంటది. ఆ! గురువుగారి ఆ! సంరక్షణ. అంటే మనం గురు పరంపర అంతా గురువుగారి పేరు గాని, పీఠం పేరు గాని అన్నీ తలుచుకొని గురు పరంపరను తలుచుకొని నమస్కారం చేసుకొని చేస్తాం గాబట్టి దాని ఫలితం అనేది కనిపిచ్చింది నాకు. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? ఎందుకు? నాకు బాగా గుర్తుండిపోయేదంటే దుర్గా నవరాత్రులండి. అంటే ఆహ్, నేను చాలా నాకు చాలా అనుభవాలు కలిగినవి కానీ ఆహ్, అది ఫస్ట్ టైమ్ నేను పీఠం తరపు నుంచి చేయడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. దసరా నవరాత్రులు. అదే మొన్న అక్టోబర్‌లో జరిగినియి. హ్మ్. మీరు రెండో ఏమో చేశానన్నారు గదా! నవరాత్రులు. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా మీకు మీరు? ఏ ఏ అవునండి. రకంగా బెటర్ మనం అవుతున్నారు? పీఠం తరపున ఇప్పుడు నవరాత్రులు చేసేటప్పుడు ఎందుకంటే చాలా బెటర్ అవుతున్నాం అన్న ఫీలింగొస్తుంది. ఇప్పుడు ఒక నవరాత్రుల్లో చేసినట్టు మనం ఇంకొక నవరాత్రుల్లో చేయం. అంటే ప్రొసీజర్ ఒకలాగా ఉండొచ్చు. అఖండం ఉంటుంది. మనం రోజు జపసాధన చేస్తాం. అది కానీ మనకి వచ్చే అనుభవాలు మారిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం పూజ చేసే విధానంలో హ్మ్. కొన్ని విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి గదా! విధి విధానాలు. ఈ ఈ ఆ! నవరాత్రుల్లో ఉపయోగించిన సామాన్లవి మళ్ళీ మనం వచ్చే నవరాత్రుల్లో సేమ్ ఉండవు. మళ్ళీ మారిపోతూ ఉంటాయి. వీటి వల్ల మనకి హ్మ్. ఏ నవరాత్రులు ఎలా చేసుకోవాలి అన్నది బాగా తెలుస్తుందనమాట. ఆ! శ్యామల నవరాత్రుల్లో మర్చిపోని సన్నివేశాలేమన్నా ఉన్నాయా అండి? శ్యామల నవరాత్రుల్లో అంటే మనకి అనుభవాలనేవి మిగతా నవరాత్రులతో పోలిస్తే నాకు శ్యామల నవరాత్రుల్లో చాలా ఫాస్ట్‌గా వచ్చాయన్నమాట. అంటే నేనొక 10 మినిట్స్, 15 మినిట్స్ అంటే టైమ్ అడ్జస్ట్ చేసుకొని అలా కూర్చొని జపసాధన చేసుకున్నా గానీ నాకు కళ్ళ ముందు టకటక అనుభవాలన్నీ కనిపించాయి. అంటే ఏమేం కనిపి క ఆహ్, అన్నీ మనకి కనిపిస్తుంటాయి గదా! అనుభవాలు అవన్నీ చాలా ఫాస్ట్‌గా వచ్చాయి మిగతా నవరాత్రులతో పోలిస్తే. అది నేను గమనించానండి. అంటే జప సాధనలో కూర్చోంగానే మీకు అనుభవాలు గాని, దేవతా ఆ! దర్శనాలు గాని ఎక్కువ జరుగుతూ టైం ఉన్నాయి. పట్టలేదు. మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే అప్పుడు మనకు ఒక స్థితికెళ్ళి అప్పుడు ఏమైనా కనిపించడం అది ఉంటుంది కదా! ఈ అవును. శ్యామల నవరాత్రుల్లో అలా కాదు. మనం కూర్చొని స్టార్ట్ చేసి ఒక 5 మినిట్స్‌కే మనకు అనుభవాలు స్టార్ట్ అయిపోతాయి మనకి. మీరు వచ్చినాక కొత్త సాధకులు ఎందరో వచ్చుంటారు గదా! వారి అనుభవాలు హ్మ్. విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది?
అంటే అసలు కొత్త సాధకుల అనుభవాలు వింటూ ఉంటే నాకు అమ్మ వీళ్ళెంత బాగా చేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ టైమ్ చేస్తూ ఉండి గూడా ఇలా చేయగలుగుతున్నారంటే మనం చాలా బెటర్ అవ్వాలి. వీళ్ళతోని కంపేర్ చేసుకుంటే వాళ్ళ అనుభవాలు ఎంత బావున్నాయండి. వింటూ ఉంటేనే అనిపిచ్చింది నాకు. ఏం తెలియకుండా ఉన్నవాళ్ళు పీఠం గురించి పీఠంలోకొచ్చి రాగానే వీళ్ళకి ఇంతింత మంచి అనుభవాలొచ్చాయి. మనల్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిచ్చిందండి. అసూయ కలిగిందా ఎప్పుడన్నా? చాలా, చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఎందుకంటే మనం లీడర్స్‌గా చేసి ఉన్న టీమ్‌లో వాళ్ళకి అనుభవాలొస్తూ ఉంటే నిజంగా అంతో ఇంతో పుణ్యం మనకు కూడా ఉంటుంది గదా! అని గూడా అనిపిచ్చింది నాకు. ఆహా! అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరా? దేనికోసం ఈ నవరాత్రులు? నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే, ఆ నవరాత్రుల్లో ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది చాలా స్ట్రెయిట్‌గా వస్తుందనమాట. అది అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందండి. అంటే ఒక్కసారి నవరాత్రులు ఎవరైనా చేయడం స్టార్ట్ చేస్తే ఇంక వాళ్ళు లైఫ్‌లో వదిలిపెట్టలేరు. ఎన్ ఎన్ అంత అనుగ్రహం అనేది మామూలు రోజుల్లో మనం ఒక 1 అవర్ చేసిందిను, నవరాత్రుల్లో ఒక 10 మినిట్స్ చేసింది ఈక్వల్‌గా అనిపిస్తుంది మనకి. అంత ఆ శక్తి ఎనర్జీ వస్తది లెవెల్స్ మీకు. గాని, ఆ అనుగ్రహం గాని మనకి అంత ఫాస్ట్‌గా ఉంటుంది. బావుంటుందండి. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు? భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఆ! అక్షింతలు ఉన్నాయండి. పడ్డ లేకుండా సన్నివేశాలు ఎందుకుంటాయి. గాని? గురువుగారు నిజంగానే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంత స్ట్రిక్ట్‌గా ఉన్నారు కాబట్టే మనకి కొంచెం భయం ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు నిజంగానే ఉందండి. ఎందుకంటే ఆయనంత స్ట్రిక్ట్‌గా లేకపోతే గనక మనం గూడా కొంచెం లైట్ తీసుకొని ఉండేవాళ్ళమేమో. చేయొచ్చులే, చూడొచ్చులే అన్న ఫీలింగ్ రాకండా ఇది ఇలా ఈ టైంకి ఇలా అవ్వాలి. ఒక 10 డేస్ ముందు పూజ సామాగ్రి పెట్టాలి అంటే పెట్టేసేయాలి అంతే ఇంకా. మనం ఒక 1 అవర్ తర్వాత పెట్టినా గాని టైం దాటిపోయిన తర్వాత తీసుకోరింకా. అమ్మో! గురువుగారు చాలా డిసిప్లైన్ స్ట్రిక్ట్ మెయింటైన్ అన్న అవుతది భయం గదా! ఉంటేనే మనం డిసిప్లిన్డ్‌గా ఉంటాం అనిపిచ్చింది నాకు. అవునండి. మనం అసలంటే పిల్లలప్పుడు మర్చిపోయిన డిసిప్లైన్ ఇప్పుడొస్తది మళ్ళా. ఆ! అవునండి. ఎప్పుడో స్కూల్ డేస్‌లో పాటించుంటాం ఇంత అవును. అప్పుడున్న డిసిప్లిన్. డిసిప్లైన్ మళ్ళా ఇప్పుడు మనం లైఫ్‌లోకి డిసిప్లైన్ వచ్చేస్తది. అవును. మీకు ఈ ఈ వీటిలో అక్షింతలేమన్నా పడ్డ సన్నివేశాలున్నాయా? పడతాయండి. ఎప్పుడైనా అంటే రెగ్యులర్‌గా గాదు గానీ, ఏమైనా మిస్టేక్స్ చేస్తే గురువుగారు ఏమి ఎక్స్‌క్యూజ్ చేయరు. ఎవరికి పడాల్సిన అక్షింతలు వాళ్ళకి పడిపోతాయి అంతే. ఆహాహా! ఈ పీఠంలో అంటే మంత్ర మన సాధన తప్పు పూర్తి ఉంటేనే కదండీ తిట్టేది. ఆయనంతట ఆయన ఊరికే ఏం అది తిట్టరు గదా! నిజమే గదండీ! హ్మ్. మళ్ళీ అంటే అట్లా చేయటం వల్ల మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాం. అదే ఒకసారి అక్షింతలు పడ్డాక మనకర్థమవుతుంది. ఓహో! ఈ పని ఇలా చేయాలన్నమాట. మనం ఇలా ఇలా చేయాలని చేసుకోవాలి. పని అది చేయటం కూడా అర్థమవుతుంది కాబట్టి నేర్చుకుంటాం. రిపీట్ చెయ్యమది ఇంకా. అది నిజమే. ఈ హ్మ్. పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసినవేంటండి? ఈ పీఠంలో చేయాలంటే గనక ఫస్టు పీఠం యొక్క నియమాలన్నీ రూల్స్, రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలంటే అప్‌డేట్స్ పెట్టడం గానీ, పౌర్ణమి ఫోటోస్ కానీ, జూమ్ కాల్స్ అటెండ్ అవ్వడం గానీ, ఇవన్నీ పాటించాలి పీఠం రెగ్యులర్‌గా. అలాగే గురువుగారి పైన, అమ్మవారి పైన మనకి అసలు అపనమ్మకం అనేది ఉండకూడదండి. మనం 100% నమ్మి డెడికేటెడ్‌గా చేస్తే గనక ఖచ్చితంగా మనకి సక్సెస్ ఒస్తుంది. దాని ఫలితం అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. మనం హాఫ్ బ్రెయిన్‌తో ఉండి చేయకూడదు. అవునవును. నేనైతే అది అనుకున్నానండి. నిజంగా నమ్మకం ఉంటే గనక మనకి ఏమి లోటు రాదు అని అనిపిచ్చింది నాకు. అది అందరికీ అనుభవంలోకొస్తుందండి. అమ్మవారు చూసుకుంటారు. మనం మాత్రం అదే. చెప్పింది చెప్పినట్లు పాటించి గురువుగారి ఆజ్ఞ పాటిస్తే. గురువుగారు చెప్పినట్టు వింటే అంటే ఆహ్, ఆయన చెప్పేది డిసిప్లిన్డ్‌గా ఉండండి. రూల్స్ కరెక్ట్‌గా పాటించండి. మీ నమ్మకమే నమ్మకంతో జపసాధన చేసుకోండి అని చెప్తారు. అంతే గదా! అవును. అదే నిజమే. అవి మనం పాటించుకుంటే సరిపోతుంది. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బావుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? ఉన్నాయండి. ఎందుకంటే నేను ఇదివరకు కూడా మంత్ర సాధన చేసేదాన్ని. అంటే దానికి మామూలుగా చేసిన దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది అంటే, ఈ పీఠంలో చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనకి వచ్చే ప్రతి అనుభవానికి గురువుగారు వివరణ అనేది ఇస్తారు.
అంటే ఇప్పుడు మనకి దేవుళ్ళే కనిపిస్తారు. అది దేవుళ్ళు కనిపించేసారు. మనకి మంచి జరుగుతుంది అది అని మనం అనుకుంటాం. తర్వాత గురువుగారు చెప్తారు. ఆయన అనుభవాలకి వివరణ ఇచ్చేటప్పుడు మీరు ఏవో మొక్కులు మొక్కుకున్నారమ్మా అవి తీర్చుకోలేదు. అది మీకు జపసాధనకి అడ్డమొస్తుంది అని చెప్పి చెప్తారు. అది మనకి గురువుగారు చెప్తేనే కదండీ తెలిసేది. అలా ఎవరు చెప్తారండి? ఇవాళ రేపు ఎవరు చెప్పరు. మనం మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే మనకు తెలియని గూడా తెలీదు. దేవుళ్ళు లేదు. కనిపిస్తారు నిజం. మంచిదే అనుకుంటాం. మన అనుభవాలకి నిజమైన అర్థం అనేది మనకు తెలీదు. అది ఈ గురువుగారే నవరాత్రులు చెప్తారు. అవునవును. ఈ నవరాత్రులు ఎప్పుడైనా ఏంటి ఈ గోల, ఇన్ని రూల్స్ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలేమైనా ఉన్నాయా? అహా! లేవండి. ఎందుకంటే మనకి రెగ్యులర్ సాధనలో అలవాటయిపోయే ఉంటుంది. మన పీఠం ఎలా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం తెలుసుకొని ఉంటాం గాబట్టి, పీఠం తరపు నుంచి ఖచ్చితంగా నవరాత్రులు చేయాలి అనే అనుకుంటాం. ఎదురు మామూలుగా చూస్తాం ఈసారి అందరూ మనం చేస్తున్నట్టు ఎప్పుడెప్పుడా అని. చూసి వెళ్ళిపోదామని అనుకోం. ఖచ్చితంగా అనుకోం. పీఠంలో ఎవరు అదే అనుకోరు. మనం ఎదురు చూస్తాం నవరాత్రులకి. ఆ! ఎప్పుడొస్తాయా అని ఎదురు జూస్తాం. ఎదురు చూస్తాం. అవును. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాల కంటే, అది మంత్రం ఇచ్చే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. నేననుకోవడం అయితే. ఎందుకంటే మిగతా వాళ్ళ విషయం నేనెప్పుడు ఎవరి దగ్గర ఆన్‌లైన్‌లో తీసుకుని లేదు కానీ, మన పీఠంలోకొచ్చిన తర్వాత నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. కానీ అది ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేసింది అనేది నిజంగా మంత్రం తీసుకున్న వాళ్ళకే తెలుస్తుందండి. అది నిజంగానే పనిచేసింది. ఆహ్, ఆహ్, ఎలా అంటే మనకి మనం సాధన చేసి, మనకి మనం అనుభవాలొచ్చి కనిపిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. మనం చేసే సాధనకి కొంచెం విలువ ఉంది. మరీ ఇంకా మోసంలాగా లేదు అన్న విషయం మనం సాధన చేసినప్పుడే మనకర్థమవుతుందండి. మామూలుగా బయట వాళ్ళ మాట విని ఆన్‌లైన్‌లో ఇచ్చింది పనిచేయదు అని ఫీలింగ్‌కైతే రాకూడదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అబద్ధం. అవును. ఎందుకు నిజమేనండి. పని చేస్తాయండి. అదైతే నేను అనుభవపూర్వకంగా చూసాను. నేనే కాదు పీఠంలో ఉన్న సాధకులందరూ చూసారు. అవును. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? అవునండి. చాలా ఉంటాయి. అంటే మనం రెగ్యులర్ సాధకులం గాబట్టి నవరాత్రుల్లోనే గాకుండా మామూలుగా కూడా మన సాధనలు చేసేటప్పుడు మనకి రకరకాల అనుభవాలొస్తూ ఉంటాయి. మనం మర్చిపోయిన మొక్కులుంటాయి. నెక్స్ట్ మన వంశదోషాలుంటాయి, పితృదోషాలుంటాయి. ఇంకా లేదంటే ఇంకా చాలా రకాలుంటాయి. అవి ఒక అనుభవం వస్తోంది అంటే ఎందుకొస్తోంది అనేది మనకి తెలుసుకునే శక్తి మనకుండదు. మనం ఎంత మ పెద్ద సాధకులమైనా గాని మనకి మనం తెలుసుకునే దానికన్నా గురువుగారు చెప్పి ఆయన గైడెన్స్‌లో తెలుసుకున్నది మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అది నాకు ఆ వివరాలనేది చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా మాట్లాడితే. అవును. నిజమే. అవి ఎందుకంటే అవన్నీ తీసుకోగలం. నేను మా తాత ముత్తాతలు చేసిన దానికి కూడా గురువుగారు చెప్పిన విశ్లేషణలు బట్టి మళ్ళీ నేను మా పెద్దవాళ్ళని బామ్మ వాళ్ళని, వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళందరూ నిజమే ఇలా జరిగాయి మన వంశంలో అని చెప్పిన సందర్భాలు గూడా ఉన్నాయండి. హ్మ్. మీకు అంటే అనుభవాలు మనకసలు తెలియని విషయాలు గూడా తెలుస్తున్నాయన్నమాట. అవును. మనకు తెలియని మన వంశంలో జరిగింది మనకు తెలియనివి గూడా మనం ఆ! మొక్కులు ఇ మర్చిపోయి ఇలా పెద్దవాళ్ళు ఇలా చెప్పారు. మనకు పూర్వంలో ఇలా ఆహ్, ఆహ్, మీ పెద్దవాళ్ళు, మీ ముత్తాతల వాళ్ళు ఇలాంటి దోషాలు చేశారు అన్నప్పుడు, నేను వెళ్లి నిజంగానే జరిగాయి ఈ దోషాలన్నీ అని చెప్పి మళ్ళీ నేను మా పెద్దవాళ్ళని కనుక్కుంటే అంటే వాళ్ళు వా ఆ తరం వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ తరం వాళ్ళున్న వాళ్ళని అడిగితే వాళ్ళు, "అవునమ్మా నిజంగానే ఇలా జరిగాయి మీ వంశంలో" అని చెప్పారనమాట నాకు. నేను నిజంగా షాక్ అయిపోయాను. అసలు గురువుగారికి ఎలా తెలిసాయి ఇలాంటి విషయాలన్నీ అని చెప్పి. అది గూడా మనకి అనుభవాల్లో కనిపిచ్చింది చూడండి. నేను పుట్టి మనమైతే మామూలు ఇన్నాళ్ళు ఇదే నార్మల్‌గా వంశంలో ఉన్నాను. నాకు తెలియలేదు. గురువుగారికి తెలిసిపోయాయి అని. అది మనం విశ్లేషణ చేసుకోలేకపోయేవాళ్ళం మామూలుగా అయితే. అదే. అది మనకొచ్చే అనుభవాల్లో అనుభవాల్ని తెలిసింది. గురువుగారు అనలైజ్ చేసి చెప్పడం వల్ల మనకవి తెలిసాయన్నమాట. అది తెలిసింది. లేదంటే అసలు అవును. తెలిసేవి గూడా గాదు. తెలిసేవి కాదు. అలా అవి కంటిన్యూ అవుతా ఉండేవి. అవునండి. మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఈ శ్యామల నవతల్లో బాగా నచ్చిందేమన్నా చెప్తారా?
బాగా నచ్చిందంటే, నాకు ఫస్ట్ డే ఆంజనేయ స్వామి వారు కనిపించారు. నేను అనుకున్నాను, నేను పూజ చేసింది అమ్మవారికి కదా! అది గూడా ప్యూర్ గ్రీన్ కలర్‌లో కనిపించారనమాట ఆంజనేయ స్వామి. ఇలా ఆంజనేయ స్వామి గ్రీన్ కలర్‌లో కనిపించారేంటి అని అనుకున్నాను. అది ఫస్ట్ డే. తర్వాత వినాయకుడి రూపనేది అచ్చుగుద్దినట్టు కనిపించిందండి నాకు. అది, అది బాగా నచ్చింది. నెక్స్టొచ్చేసి లాస్ట్ అంటే మధ్యలో గూడా చాలా అనుభవాలొచ్చాయి గానీ, అవన్నీ పెద్ద గుర్తులేవు నాకు. ఆ రోజుకి ఆ రోజు పెట్టేసాను అయిపోయింది. కానీ నేను లాస్ట్ నేను లాస్ట్ డే చేస్తున్న రోజు, నవమి రోజు చేస్తున్న రోజు నాకు అమ్మవారి దర్శనం అయిందండి. అసలు అమ్మవారు ఎంత అందంగా ఉందంటే ఆహ్, ఓ ఎలాగా అంటే అది చెప్పడానికి కూడా రాలేదనమాట నాకు. ఒక కాలు ఒక మొత్తం ఫ్రూట్స్ ఉన్న చెట్టు కింద కూర్చొని అమ్మవారున్నారు. అలాగే ఒక కాలు పైన పెట్టి, ఒక కాలు కింద పెట్టి పళ్ళు పళ్ళు తింటూ ఉన్నారనమాట ఆవిడ. నెక్స్ట్ చాలా చిలుకలు ఒక 100, 150 చిలుకల దాకా వస్తే వాటన్నిటికి నవ్వుకుంటూ ఫ్రూట్స్ పెడుతున్నారు. అది చాలా, చాలా అంటే చాలా నాకదొక మెమరీ లాగా గుర్తుండిపోయిందనమాట అది. చాలా బావుందది. ఓకే అండి. సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశం ఏమైనా ఉందా? అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేసింది మంత్రం మన జప సాధనలోకి ఇంత శక్తి ఉంది ఈ మంత్రానికి అవునండి. అని మంత్రం యొక్క పవర్ వల్లే గదా! మనకి నేను ఇదివరకు కూడా జపసాధనలు చేశాను గానీ, నాకు ఇన్ని రకాల అనుభవాలైతే నాకు పీఠంలోకొచ్చిన తర్వాతే వచ్చాయండి. ఇదివరకు ఎప్పుడు నాకు రాలేదు. అంటే ఇట్లా కళ్ళు మూసుకోగానే మనకున్న దేవతా అనుగ్రహాలు గానీ, దేవతా దర్శనాలు గానీ, లేకపోతే దోషాలు గానీ, మనకున్న మొక్కులు గానీ, ఇవన్నీ ఇన్ని రకాల దర్శనాలు ఇవి అన్నీ అయితే నేను ఇక్కడికొచ్చి ఈ మంత్రాలు గురువుగారిచ్చిన మంత్రం చేస్తున్న తర్వాతే కనిపిచ్చాయి నాకివన్నీ. అది అసలు సినిమాల్లో కాదండి. నిజ జీవితంలో ఇంకా మిరాకిల్స్ ఉంటాయి. అది మనం కరెక్ట్ గురువుగారిని పట్టుకొని నేర్చుకుంటూ ఉంటే మనకి తెలుస్తుందండి. మామూలుగా చూస్తే తెలీదసలు. సినిమాల్లోవి కాదు. నిజ అవును. జీవితంలోవి ఇంకా ఎక్కువ అది మనం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం గదా! హ్మ్. సాధకులుగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం గదా! ఇప్పుడు. అదే గురువుగారు గదా! చెప్పి మనకి అది దగ్గరుండి అది మనం చేసి. మాట్లాడేదానికన్నా నిజంగా అనుభవిచ్చింది ఎక్కువ తెలుస్తుంది. నిజమే అది. హ్మ్. అమ్మవారి దగ్గర ఉంచిన నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది మీకు? అబ్బా! చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అసలు హమ్మయ్య! ఈ జీవితానికి అమ్మవారు మన దగ్గర నుంచి ఒక ముద్ద తిన్నా చాలు. ఇంక ఈ జీవితానికి ఏమి అక్కర్లేదు. హమ్మయ్య! అనిపిస్తుందండి. నిజంగా ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, అది నవరాత్రుల్లో అయితే ఇంకా ప్రత్యేకంగా చూపిస్తుంది అమ్మవారు. ప్రతిరోజు నైవేద్యంలో వేళ్ళచ్చులు పడడం గాని, లేకపోతే ఇలా చేత్తో తీసుకున్నట్టు తినడం గాని ఇలా కనిపిస్తుంది. మళ్ళీ మనం నైవేద్యం తీసుకొనొచ్చేటప్పుడు ఒక ప్లేట్‌లో పెట్టి తీసుకొస్తే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు దాని వెయిట్ కూడా తగ్గుతుందండి. అది ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, నాకైతే అనుభవాల్లో పెట్టాలంటే గూడా భయమేస్తుంది. అమ్మో! మా అమ్మవారికి దిష్టి తగిలిపోతుందేమో అని నేను పెట్టను. ఆ! కదా! ఆ! పిల్లలకి దిష్టి నాకంతే అనిపిస్తుంది. తగిలిపోతుందేమోనని చూస్తే అమ్మవారు అనిపిస్తది. తినేసిందని అవును దిష్టి నిజమే. తగిలిపోతుంది. వద్దు నేను పెట్టననుకుంటాను నేను. నిజమే అది. హ్మ్. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసాధనలో ఇబ్బందులంటే, అది ఒక్కోసారి ఇంకా బాగా ఎక్కువొస్తే గురువుగారికి ఏమైనా మెసేజ్ పెట్టేస్తాం. ఇలా ఇబ్బందవుతోంది గురువుగారు అని చెప్పి. లేదంటేనా ఇంకా అలానే మనం జపం పెంచుతూ ఉంటే వాటికవే తగ్గిపోతాయండి. నేను ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా చూసిందైతే అదే. మనం హ్మ్. జపం పెంచటం వల్ల అవి కొంచెం తగ్గుతాయి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? ఆ! ఉందండి. నవరాత్రులంటే నేను మొత్తంగా కంప్లీట్ చేయలేకపోయాను. నవమి రోజు ఉద్యాపన ఉంది అంటే, ఆ రోజొచ్చేసి నేను నైవేద్యాలతో సహా అన్నీ రెడీ చేసుకొని, అన్నీ పెట్టుకున్న తర్వాత నాకు పీరియడొచ్చేసింది. దానివల్ల నేను ఉద్యాపన అనేది ఉద్వాసన కార్యక్రమం అంతా నేను చేయలేకపోయాననమాట. అంతా రెడీ అయిపోయింది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్ రోజు అయిపోయింది. ఇంకా మా అన్నయ్యతోని చేయించాననమాట అదంతా. అది ఒక నోట్స్‌లో రాసిచ్చి ఏమేం చేయాలనేది అవన్నీ చూపిచ్చి, ఇలా చేసేయి నువ్వు అని చెప్పి, నేనింకా ఈ రూమ్‌లోకి కూడా రాలేదండి. నేను హాల్లోనే ఉండిపోయానప్పుడు. నెక్స్ట్ ఓహ్! ఇంకొకటేంటంటే, అఖండం ఒకటి నాది మధ్యలో కొండెక్కిందనమాట. గురువుగారు అప్పుడే చెప్పారు. అంటే నేను ముందు రోజు అనుభవాల్లో చెప్పినప్పుడే ఆహ్, ఆహ్, ఇలా తంత్ర ప్రయోగాలేవో చేస్తున్నట్టు కనిపిస్తుంది గురువుగారు అని చెప్తే అన్నారు, ప్రయోగాలయితే జరుగుతున్నాయమ్మా అని చెప్పి అన్నారు. నాకప్పుడే డౌటొచ్చింది. నేనిది కంప్లీట్
చేయలేను అని నా మనసుకి అప్పుడే అనిపించిందనమాట. అలానే జరిగిందండి. ఓకే. మా అన్నయ్య చేశారనమాట ఇంకా. చీర అదేలెండి. పెట్టడం గాని అంటే అమ్మవారికి సారి పెట్టడం అవి అన్నీ అది మా బ్రదర్ చేశారు. అమ్మవారిని ఆ! పంపించడం గాని. అంటే పీఠం చేసి నాకనిపించింది మళ్ళీ నేను కావాలనుకుంటే వచ్చే సంవత్సరం గూడా మళ్ళీ శ్యామలా నవరాత్రులు చేయగలుగుతాను గానీ, ఇంకా మా అన్నయ్యకి ఛాన్స్ దొరుకుతుందో లేదో అంటే జెంట్స్ మామూలుగా చెయ్యరు గదా! లేడీస్ చేసినట్టు. అవునులే. ఈసారి అమ్మవారి నేనున్నందుకు మా అన్నయ్యకి అవకాశం దక్కిందనుకున్నాను నేను. అదే గురువుగారు అంటారు గదా! అవకాశం మనకు అంతవరకే ఉందనుకోవాలి. ఎవరికైతే ఛాన్స్ వచ్చిందో వాళ్ళకి అవకాశం ఉంది అనుకోవాలని. మీ అదే గదా! అన్నయ్యకి లాస్ట్ డే అవకాశం వచ్చిందనుకోవాలి సారి పెట్టడానికి. అదే గదా! పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏమన్నా చెప్తారా? మీరు పాల్గొన్నారా? అన్న అన్న సంతర్పణ సంతర్పణ కార్యక్రమం కార్యక్రమాల్లో? అనేది ఆ! ఆ! అది అదొక అద్భుతం అండి నిజంగా మాట్లాడితే. మనం తీసుకు మ మనం పెడుతూ ఉంటే దేవతలు వేరే రూపాల్లో వచ్చి తింటున్నారు అంటే అసలు నిజంగానే ఏదో జన్మలో నిజంగా పుణ్యం చేసి ఉండాలి మనం. అందుకని ఈ అవకాశం దక్కింది. ఒక్క నిజంగా గురువుగారంటారు గదా! జీవితానికి ఒక్క అన్న సంతర్పణ చాలు అని. అదైతే నిజం అని నాకనిపిస్తుందండి. నాకు నిజంగా అన్నసంతర్పణకి వెళ్ళాలంటే ఒక్కదాన్నైనా వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంత టైము ఇది దొరకదు లైఫ్‌లో మనకి. ఇంత ఖాళీ అయితే అసలే దొరకదు అని అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడు ఛాన్స్ దొరికినా అస్సలు మిస్ చేసుకోను. ఖచ్చితంగా వెళ్ళిపోతాను నేను. అవునండి. మీరు దాదాపు అన్న సంతర్పణలకు వెళ్తూనే ఉంటారు. నిజమే. అంటే అంటే మళ్ళీ లైఫ్‌లో ఇంత ఖాళీ దొరకదని నా ఫీలింగండి. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకి అంత అదృష్టం ఉండాలి గదండీ! అక్కడి దాకా వెళ్లి అన్నీ చూసి రాగలగాలంటే అంత ఈజీ కాదు గదా! అవును. అందుకే నిజమే అది. సింగిల్‌గా ఉన్నా గాని వెళ్ళిపోతాను నేను. నిజమే అది. హ్మ్. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులేమన్నా ఉన్నాయా? శారీరకంగా గాని, మానసికంగా గాని? ఆ! ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఎలా అంటే నాకు ముందే నాకు స్లీపింగ్ డిజార్డర్ అంటే నిద్రకి చాలా ఇష్యూ ఉండేదనమాట. నాకు నిద్ర పట్టేది గాదు. ఒక అంటే ఫస్ట్‌లో అంతా బావుండేది నాకు. పీఠంలోకి రాకముందు 5 ఇయర్స్ నుంచి అసలు నేను నిద్రపోలేదనమాట. మార్నింగ్ ఒక 3, 4 అవర్స్ పడుకునేదాన్ని. అది గూడా తెల్లారి అందరూ తిరుగుతూ ఉంటే అప్పుడు నిద్ర పట్టేది. నైట్ అయితే అసలు ఇంక నిద్ర ఉండేది గాదనమాట నాకు. అట్లాంటిది నేను పీఠంలోకొచ్చిన తర్వాత నేను అది గూడా మంత్ర జపం తీసుకున్న రోజు నిద్రపోయానండి. అది నేనసలు ఫస్ట్ అనుభవించిన మిరాకిల్ పీఠంలో ఏంటి అంటే నేను నిద్రపోవడం. అది ఫస్టొచ్చింది నాకు. అంతకుముందు 5 ఇయర్స్ నేనెప్పుడు నైట్ టైమ్ నిద్రపోలేదు. అయితే తర్వాతొచ్చేసి నాకు కోపం చాలా తొందరగా వచ్చేస్తుందనమాట. నేను షార్ట్ టెంపర్. ఆహ్, ఎవరన్నా ఏమన్నా అంటే నాకు నచ్చకుండా ఏదన్నా జరిగినా గానీ వెంటనే రియాక్షన్ చూపిచ్చేసేదాన్ననమాట. అట్లాంటిది అది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది నాకు. ఒక 60, 70% దాకా కంట్రోల్ అయింది. ఇప్పుడు కూడా కోపం వస్తుంది. కానీ ఇదివరకొచ్చినంత అలా రాదనమాట. ఒక్క నిమిషం ఆలోచిచ్చి వస్తుంది. అవును. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉన్నాయి గదండీ. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు నేను పీఠంలోకొచ్చి ఈ మంత్ర సాధన చేయడం వల్లే నేను కనీసం నిద్రపోగలుగుతున్నాను. అది నాకు ఎలా అనిపిస్తుందంటే మన నిజమైన సాధన, నిజమైన కరెక్ట్ లైన్‌లోకి వచ్చాము అని నాకప్పుడు నిజంగా అనిపిచ్చింది. అంటే మనం కరెక్ట్ లైన్‌లోనే ఉన్నాము. ఏం తేడాగా లేదు. అంతా ఇప్పుడు నేను కొంచెమైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అంటే అది పీఠంలోకొచ్చిన తర్వాతేనండి. హ్మ్. ఇప్పుడు నాకదే అనిపిచ్చింది. ఈ మంత్ర సాధన చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే నా లైఫ్ ప్రశాంతంగా ఉంది అని అనిపిచ్చిందండి. ఓకే. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి గాని ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు మీ లైఫ్‌లో ఉపయోగపడిందా? అవునండి. సనాతన ధర్మం గురించి ముందు నుంచి మాకు కొంచెం అంటే మేము బ్రాహ్మిన్స్ కాబట్టి మాకు కొంచెం ముందే తెలిసి ఉంటుంది. కానీ దేవుడి గురించి ఇవన్నీ గూడా నేను చిన్నప్పటి నుంచి చూసాను. కానీ గురువుగారు చెప్పే మాటలేవైతే ఉన్నాయో అవైతే మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయని నాకనిపిచ్చిందండి. అంటే ఇప్పుడు గురువుగారు చెప్తారు గదా! మనం ఎలా ఉండాలి, మన పిల్లలకి అంటే పిల్లలుంటే ఎలాంటివి నేర్పించుకోవాలి ఇవన్నీ గూడా చెప్తారు గదా! మన ధర్మాన్ని మనం రక్షించడానికి మనం ఎలా ఉండాలి అని గాని, ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయండి నాకైతే.
అలాగే హ్మ్. అమ్మవారితో దేవుడితోని మనకు అనుబంధం ఎలా ఉండాలి, ఇవన్నీ గూడా నేను పీఠంలోకొచ్చిన తర్వాత నేర్చుకున్నానండి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? అఖండ దీపారాధన అదేనండి. ఈసారి నాకదే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంది. నాది అఖండ దీపారాధన కొండెక్కింది మధ్యలో ఒకసారి. అడిగితే గురువుగారు దానికి రెమెడీస్ గూడా చెప్పారు. అది ఎందుకు జరిగిందో గూడా చెప్పారు. అన్నీ చెప్పారు. కానీ అద తర్వాత మళ్ళీ వెలిగించినప్పుడు మళ్ళీ వెలిగి ఉద్వాసన అయిపోయేదాకా ఉంది కానీ మధ్యలో ఒకసారి కొండెక్కింది. అదొకటి దోషమయింది అని చెప్పి అన్నారు. ఓకే. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? అర్థమైందండి. గురుముఖత చేసుకునే దానికి మనకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువుంటుంది. అలాగే మంత్రం అనేది తొందరగా సిద్ధించడానికి అంటే సిద్ధి అంటే తొందరగా దేవుడి అనుగ్రహం మనకి దక్కడానికి అనేది ఎక్కువ అవకాశం ఉంటుందండి. సొంతంగా మనం చేసుకునే దానికి అంత అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఈ గురుముఖత తీసుకున్నప్పుడు మనం గురువుగారి పేరు గాని, పీఠం పేరు గాని, గురు పరంపర అంతా తలుచుకొని చేస్తాం గాబట్టి వాళ్ళ ద్వారా గూడా మనకి అనుగ్రహం అనేది బాగా వస్తుందనమాట. అది నాకు బాగా తెలిసింది. నేను సొంతంగా చేసుకున్న దానికన్నా ఇలా చేసింది ఎక్కువ ఫోకస్డ్‌గా అనిపిచ్చింది అని అనిపిచ్చిందండి. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలయినాయా? ఆ! ఉందండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం అసలు నిజంగా అది ఎంత సంతోషంగా అనిపిచ్చిందంటే, అంటే నాకు ఆకనేది దొరకలేదు. దొరికితే నేను గూడా రమాదేవి గారిలాగా రోట్లో ఏసి రుబ్బి అవన్నీ చేసేదాన్ని గానీ, ఇక్కడ మేముండే చోట ఆ గోరింటాకనేది చాలా దొరకలేదనమాట. చాలా చూసాను గానీ దొరకలేదు నాకు. కానీ అది చాలా చాలా సంతోషంగా అనిపిచ్చింది నాకు. హ్మ్. కనీసం మనం మన వంతు ప్రయత్నం మనం చేయగలిగాం అమ్మవారికి చేయడం కోసం అని చెప్పి అని అనిపిచ్చిందండి. అవును. మనస్ఫూర్తిగా ఇస్తే అమ్మవారు ఎట్లా ఇచ్చినా తీసుకుంటారు. అదే గదా! అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పినప్పుడు మీకెలా అనిపిచ్చింది? అంటే అమ్మవారికి గూడా శారీ పెడతారా? కొత్తగా ఏమన్నా అనిపిచ్చిందా? లేకపోతే మీకు ముందే తెలుసా? అంటే అమ్మవారికి సారి పెట్టడం అంటే అసలు మనం ఎప్పుడైనా నవరాత్రులు చేసినప్పుడు అంటే నేను ఇదివరకు నవరాత్రులు చేసినప్పుడు ఎప్పుడైనా అమ్మవారికి పెట్టేసి ఊరుకునేదాన్నండి. నేనెప్పుడు స్వామివారికైతే పెట్టలేదు ఖచ్చితంగా. ఆహ్, నాకు బాగా గుర్తుందనమాట. అందులోనూ మళ్ళీ సారి అంటే మామూలుగా చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇలా పెట్టాం గానీ, గురువుగారు కాటుక పెట్టండి, అవి అన్నీ పెట్టండి, మెహందీ కోన్స్ అవి అన్నీ పెడితే అది చాలా సంతోషంగా అనిపిచ్చిందండి నాకు. అంటే గురువు డైరెక్షన్‌లో ఉన్నప్పుడు గురువుగారి డైరెక్షన్‌లో ఉన్నప్పుడు మనం చేసుకున్న దానికి, మనం చేసిన దానికి డిఫరెన్స్ అంటే ఆ విషయంలోనే తెలిసిపోతుందండి. ఇప్పుడు అమ్మవారికి పెట్టి, స్వామివారికి పెట్టకుండా వదిలేసాం మనం ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఇద్దరికీ పెడుతున్నాము అని నిజంగా సాటిస్ఫాక్షన్ అనిపిచ్చిందండి నాకు. ఓకే. ఉద్వాసన కార్యక్రమంలో మీకు ప్రాబ్లమ్ వచ్చిందన్నారు గదా! మరి అది ఇంక నేను చేయలేకపోయానండి అవన్నీ. మరి కానీ సాగనంపటం అది అమ్మవారిని గూడా ఆగిపోయిందా? అమ్మవారి చెప్పండి? సాగనంపటం అది గూడా ఆగిపోయిందా? అంటే నేనక్కడ ఉన్నాను గానీ, మా అన్నయ్య బయట దాకా వెళ్ళి అందరూ చూసారు. కాసేపుండి మళ్ళీ వచ్చాడనమాట. అప్పుడు హ్మ్. నిజంగా అయ్యో! లాస్ట్ రోజు పోయిందే నాకు అని చెప్పి చాలా బాధేసిందండి. ఇంగ అమ్మవారి దయ అనుకోవాల. అమ్మవారు ఎట్లా జెప్తే అది అమ్మవారు అంటే మనకేమి నాకనిపిచ్చింది నేను సందేహం ఇంట్లో అనుకోదు. ఉండుంటే అన్నయ్యని పెట్టనిచ్చేదాన్నా? పెట్టనిచ్చేదాన్ని కాదు గదా! ఆ! మళ్ళీ అంతేగా. వాడికి లైఫ్‌లో అవకాశం ఎప్పటికొస్తుందో నేనైతే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా చేసేసుకుంటాను అని అవును. అనిపిచ్చిందింకా. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలతో అప్పుడప్పుడు చెప్తారు. మీకు ఏమనిపిస్తది అవి విన్నప్పుడు? చాలా కరెక్ట్‌గా చెప్తారండి. అంటే పిల్లల్ని ఎక్కువగా గారం చేసి, ఇష్టం వచ్చినట్టు ఉంచి అలా పెంచకూడదు. వాళ్ళని బాధ్యత తెలిసేటట్టు, కష్టం తెలిసేటట్టు పెంచాలి. దానివల్ల రేపొద్దున్న ఇంత చిన్న చిన్న విషయాలకి సూసైడ్‌ల దాకా వెళ్ళకుండా ఉంటారు అని చెప్పి గూడా చెప్పారు గదా! అవన్నీ నాకు నిజంగా నిజాలనిపిస్తాయండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అలా సిల్లీ రీజన్స్‌కి సూసైడ్ చేసేసుకుంటూ ఇప్పుడు ఎన్ని న్యూస్ చూస్తాం మనం. అలా ఉండకుండా ఉండాలి అంటే గురువుగారు గూడా చెప్పారు గదా! మొన్న ఒక అమ్మాయి ఎవరో స్కూల్‌లో లెక్చరరో ఎవరో తిట్టారని జెప్పి సూసైడ్ చేసేసుకుంది అలాగా అని చెప్పి. అవును. అలాంటిది
గురువుగారు ఏం చెప్పారో మా చిన్నప్పుడైతే మా ఫాదర్ ఎళ్లి అక్కడ చెప్పొచ్చేవాళ్ళు స్కూల్లో. ఏమన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా కొట్టండి. దారిలోకొస్తారు అని చెప్పేవారు. మేము చిన్నప్పుడు అలా పెరిగాం కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని నిలబడి ఇలా ఉండగలుగుతున్నాము అని చెప్పి, అది నాకు నిజంగా నిజమనిపిచ్చిందండి. అవును. నిజం. నిజంగానే మా ఫాదర్ గూడా ఎళ్లి అలానే చెప్పొచ్చేవాళ్ళనమాట. అందరికీ ఏమన్నా ఆ అల్లరి చేస్తే జనరేషన్‌కి అందరికి కొట్టండి అని. అంతేనండి. ఆ! అలా ఇప్పుడు అంత ఇంటర్మీడియేట్ దాకా వచ్చి అప్పుడు సూసైడ్ చేసుకుంటే నాకు ఎంత బాధనిపించిందంటే, ఇన్ని రోజులు చదువుకుని, నేర్చుకుని అన్నీ పోయాయి. ఒకళ్ళు తిట్టారని, ఒకళ్ళు కొట్టారని చెప్పి చచ్చిపోతారా అలాగా ఆ! అని రీజన్స్ గూడా చిన్న అనిపించింది. చిన్నయి. తిట్టారనో, అదే గదా! కొట్టారనో, మళ్ళీ అడిగింది ఇవ్వలేదనో, ఇట్లానే అదే. ఇప్పుడు ఇవాళ పిల్లలు. అడిగిందల్లా ఇచ్చి గారం చేస్తే అలానే అవుపోతారనిపించింది నాకసలు. నిజమే అది. హ్మ్. మరి గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి గాని, వారి ఉద్దేశం చెప్తా ఉంటారు. అది విన్నప్పుడు మీకు దాని గురించి ఏమైనా చెప్తారా? నిజంగా నాకనిపిస్తుందండి. మన పీఠంలోకి రాగలగాలంటే వాళ్ళకి నిజంగా అర్హత, అదృష్టం ఇవన్నీ ఉండాలి. అమ్మవారి నిజమైన అనుగ్రహం ఉండాలి. అప్పుడే రాగలుగుతారు అని అనిపిస్తుందండి. ఎందుకంటే మన పీఠంలో మంత్రదీక్షకి అసలు గురువుగారు ఒక్క రూపాయి గూడా తీసుకోరు. పైగానేమో మనకి జరిగే అన్నసంతర్పణ కార్యక్రమాల్లో డైరెక్ట్‌గా దేవతలొస్తారు. ఇవి బయట వాళ్ళకి చెప్తే నమ్ముతారో లేదో తెలీదు గానీ నిజంగా మనకి మనం అనుభవిస్తున్న దానికి మనకి తెలుస్తుంది నిజంగా. ఈ ఇంత ఇన్ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని అంటే అమ్మవారిని ఎలాగైనా అమ్మవారి అనుగ్రహానికి వీళ్ళందరిని దగ్గర చేయాలి. ఎలాగైనా వీళ్ళ కర్మలు పోగొట్టాలి. ఆహ్, నేను అనుభవిస్తున్న అమ్మవారి ప్రేమ ఈ వీళ్ళు కూడా అనుభవించాలి అని ఆహ్, గురువుగారు అంత పట్టుబట్టి ఇంత డెడికేటెడ్‌గా ఈ కార్యక్రమాలన్నీ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అండి. అది ఎందుకంటే మనం మామూలుగా మంత్ర సాధన మన పనులు చూసుకొని మంత్ర సాధన చేయడానికే అమ్మో! అయ్యో! అనుకుంటూ అవస్థలు పడతాము. అలాంటిది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇన్ని రకాల మైండ్ సెట్‌లని హ్యాండిల్ చేసుకొని ఆయన ఒక్కళ్ళు చూడడం అనేది చాలా కష్టం కదండీ! అది గూడా ఆయన నిజమే ఒక్క అది రూపాయి మాత్రం. కూడా తీసుకోకుండా చేస్తున్నారు. అది ఇంకా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ తోటి సాధకుల ఇంకేం సహకారం ఎలా చెప్పేయడానికి ఉంది? కూడా ఉండదు. మనకి నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉండి వచ్చామంతే. లేకపోతే మనకేదో అర్హత ఉండి కాదు అని అయితే నాకనిపిస్తుందండి. అది మాత్రం నిజమే. హ్మ్. మీకు తోటి సాధకుల సహకారం ఎలా ఉందండి? చాలా బాగా అండి. అసలు ఎలా అంటే మొత్తం పీఠంలో మెంబర్స్ అందరూ ఎలా అంటే ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తారు నాకు నిజంగానే. అది అన్న సంతర్పణలకెళ్ళినా గానీ, రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునే దానికైనా గానీ, ఇప్పుడు టీమ్ లీడర్స్ మధ్య మన మధ్య గూడా ఎంత కోఆర్డినేషన్ ఉంటుందండి నిజంగా. అది మామూలుగా ఒక ఫ్యామిలీలోనే మనం చూడగలుగుతాం అది. బయట వాళ్ళు అన్న ఫీలింగ్ లేకుండా పీఠం మెంబర్స్ అంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు అందరూ అలానే ఫీల్ అయ్యి అలానే ఉంటారండి. నిజంగా చాలా అవునండి. బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇదంతా అవును. ఎందుకుంటున్నారు అంటే, మన వెనకాల గురువుగారున్నారు. ఆయన చూసుకుంటారు. ఏమైనా తేడా వస్తే ఊరుకోరు అన్న భయం ఒకటుంటుంది. మళ్ళీ నిజంగానే ఇదంతా ఒక ఫ్యామిలీ అన్న ఫీలింగ్ గూడా ఒకటుంటుందండి మనందరికీ. నిజమే అది మాత్రం. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గురువుగారిలాగా ఉండి మొత్తం అందరం హెడ్ ఆఫ్ ది ఉంటామనమాట. ఫ్యామిలీ గురువుగారు పర్ఫెక్ట్‌గా ఉండి మనని నడిపిస్తున్నారు గాబట్టి, మనం ఇట్లా అదే. ఉండగలుగుతున్నాం. గురువుగారు ఎవరి విషయంలో మళ్ళీ భేదాభిప్రాయాలేం చూపిచ్చరు గదండీ! అదొకటే అందరికీ బాగా నచ్చుతుంది. అవును. వీళ్ళు ముందొచ్చారు, వీళ్ళు సీనియరు అలా ఏం చూడకుండా అందరిని సమానంగా జూస్తారు గాబట్టి, మనకు గూడా సమానమైన హక్కుంది అన్న ఫీలింగొస్తుందనమాట. అవును. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా అండి. మనం ఇప్పుడు నిజంగా నేను ఇన్ని రోజులు పీఠంలో ఉన్నాను అంటే, అది గురువుగారికి సపోర్ట్ ఉండడం వల్లే ఉన్నానండి. అందులో అయితే నాకు ఏ విధమైన అనుమానం లేదు. ఓకే. ఆయన సపోర్ట్ చేయబట్టే అమ్మవారి అనుగ్రహం మనం ఇంత అనుభవించగలుగుతున్నాము అని అనిపిస్తుందండి నాకు. ఓకే అండి. నిజంగా అసలు దానికైతే ఆయనకి రుణపడి ఉంటాం నిజంగా. ప్రతి ఒక్కళ్ళు రుణపడి ఉన్నామండి. పీఠంలోకొచ్చి మనకు మంత్రోపదేశం ఇచ్చి మనని దిశానిర్దేశం జేస్తున్నారు. ఎలా అదే ఉండాలి? కదా! ఎలా చేయాలి? అంటే ఇదివరకు రోజుల్లో ఏదో గురుకులం అంటారు గదా! ఏం తీసుకోకుండా అదే శిష్యులతో ఎక్స్‌పీరియన్స్ చేస్తా శిష్యుల్ని ఉంటారు. ఇంట్లో పెట్టుకొని అలా చూసుకొని చేసేవాళ్ళు గదా! కాకపోతే మనం ఆయన అవును. ఇంట్లో ఉండట్లేదు. మన ఇంట్లో మనం ఉంటున్నాం. అంతేగాని నిజంగా అలానే అనిపిస్తుంది నాకు. మొన్న నిజమే. సుమగారు గూడా అన్నారు గదా! గురువుగారు ఆదిశంకరులైతే నేను తోటకాచార్యురాలిని అని. ఆహాహా! అలాగా
అలా అదే. అనిపిస్తుందనమాట. ఓహ్! మీరు మొన్న లేరు కదా! జూమ్ కాల్‌కి. అవునవును. ఓకే. నిజంగా అలానే ఉంటుందండి. అంటే గురువుగారు అలా ఉండి అన్నీ అలా చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవును. అంటే మనకు కూడా ఒక చివరగా పెద్ద దిక్కుంది అన్నట్టు అనిపిస్తుంది. అవును. అదే సగం బలమండి మనకి. అదే పెద్ద గదా! దిక్కు మనకున్నారు అన్న ఇదే చానా బలం. దూరంగా ఉన్నా గాని. హ్మ్. చివరగా ఒక క్వెషన్ అమ్మా. ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా? ఆ! ఉందండి. అంటే ఎలా అంటే మీకు ఏమాత్రం అవకాశం దొరికినా ఖచ్చితంగా మీరు నవరాత్రులైతే పీఠం తరపు నుంచి చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు నవరాత్రులు చేయగలిగితే మీకే తెలుస్తుంది. మేమేం చెప్పక్కర్లేదు. ఈసారి నుంచి మీరే వస్తారనమాట. అలా ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు అమ్మవారి అనుగ్రహం అనుకుని ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోండి. అంతవరకైతే చెప్తానండి. ఇంకా ఓకే అండి. మిగతావి ఓకే అండి. వాళ్ళ అదృష్టం బావుండి పీఠంలోకొచ్చి చూస్తే గనక వాళ్ళకే అర్థమైపోతుంది. వదిలిపెట్టరు. ఆ! మనం చెప్పేదానికన్నా వాళ్ళకి వెంటనే అర్థమైపోతుందప్పుడు. అవును. నిజమది. అఖండం వెలిగిచ్చే టైంకి వాళ్ళకర్థమైపోతుంది. వ వై వాళ్ళెక్కడికొచ్చారు? ఏం జేస్తున్నారు? ఇది నిజంగా జెన్యూన్‌గా ఉందా? లేదా? అన్నది ఆ టైంకే అర్థమైపోతుంది. ఫస్ట్ డేనే అదే అర్థమవుతుంది. అంటుందండి. ఒక్కసారి అడుగు పెట్టినాక మళ్ళా వదిలిపెట్టాలనిపించదు. కంటిన్యూ అదే గదా! చేయాలనిపిస్తది. అదే అఖండం వెలిగిచ్చే టైంకి అమ్మవారొచ్చి అలా కూర్చున్నట్టుంటే, అసలు మనం ఎంతసేపు జపం చేస్తామన్నది గూడా మనకి తెలీదప్పుడు. మనం అవునవును. 5 నిమిషాల్లో అయిపోయింది అనుకుంటాం. ఆల్‌మోస్ట్ గంట అయిపోయి ఉంటుందప్పటికి. అది ఓకే ఎవరికి అండి. వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఓకే అండి. ఓం ఓకే శ్రీ అండి. మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమః. నమః. హరి ఓం. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మ భవాని గారు.